హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 3వ వచనం. అతడు తనతో కూడా బయలుదేరి రావాలనని పౌలు కోరి అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశంలోని యూదులకందరికీ తెలియను గనుక వారిని బట్టి అతన్ని తీసుకొని సున్నతి చేయించెను. సో ఈరోజు వాగ్దానం కనుక మనం చూసుకుంటే ఇక్కడ అతను అనేది తిమోతి. సో తిమోతి అనే వ్యక్తిని పౌలు అక్కడి నుంచి తీసుకొని వెళ్ళాలనుకున్నాడు. అంటే పర్టికులర్లీ లుస్త్రా ఇంకా దెర్బే ఆ ప్రదేశంలో తిమోతిని పరిచయం చేయాలని అక్కడ అందరికీ అక్కడ ఉండే యూదులకు కానీ అక్కడ ఉండే జెంటైల్స్ కంటే అన్ని జనులకు కానీ పరిచయం చేయాలి అని అనుకునే ఆ ఉద్దేశంతో అక్కడ తిమోతిని తీసుకొని వెళ్ళాలని అనుకున్నాడు. సో అక్కడ ఉండే ఆ చర్చ్ మెంబర్స్కి అతని శిష్యుడైన తిమోతిని పరిచయం చేయాలనుకున్నప్పుడు అక్కడ ఉండే ఎవ్వరు కూడా అఫెండ్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో, అక్కడ ఉండే యూదులు ఎవ్వరు అఫెండ్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో వారి కోసం అక్కడ తిమోతికి సున్నతి చేయించాడు. కానీ మనం ఇంతకు ముందు అధ్యాయాల్లో కనుక చూసుకుంటే, అంటే అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం కంటే ముందు అధ్యాయాల్లో కనుక మనం చూసుకుంటే అపోస్తలుడైన పౌలు అనేకులకు చెప్తారు. అంటే అన్యజనులు ఎవరైనా కానీ వాళ్ళు సున్నతి పొందడం అనేది మ్యాండేటరీ ఏమీ కాదు. వాళ్ళది చేయకున్నా కానీ ఏం ప్రాబ్లం ఏం కాదు. దేవుడైన యేసు ప్రభు వారి యొక్క ప్రేమ అనేది ఇంపార్టెంట్. దేవుడైన యేసు ప్రభు వారిని నమ్ముకొని ఉండడం ఇంపార్టెంట్. సున్నతి వల్ల ఏం జరగదు. ఆయన ఆశీర్వాదం అనేది మనకు ఆయన సిలువ ద్వారానే వచ్చింది. సో ఇలాగ ఆయన ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. అయినా కానీ అక్కడ ఉండే వాళ్ళు ఎవరు హర్ట్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో అక్కడ తిమోతికి సున్నతి చేయించారు. సో ఇక్కడ మనం ఏం టేక్అవే తీసుకోవచ్చు అంటే, మనము ఎవరికైనా సువార్తను తెలియపరుస్తున్నప్పుడు వారి యొక్క సాంప్రదాయాలని గౌరవించడం అనేది మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సో తద్వారా మనకు అక్కడ ఒక మర్యాద అనేది వస్తుంది. అలాగే అక్కడ ఉండే వాళ్ళు మనం చెప్పే సువార్తని ఇంకా బాగా వెల్కమ్ చేసుకుంటారు. సో ఇది మనం తప్పకుండా నోటీస్ చేయాలి. అలా కాకుండా మనము వాళ్ళ సాంప్రదాయాలని, వారి గౌరవాలని, మనము వారి మనోభావాలని కించపరుస్తూ మనము వారికి సువార్త కనుక తెలియపరిస్తే మనల్ని అంతగా వెల్కమ్ చేసుకునేది జరగకపోవచ్చు. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనము ఇతరులకు రెస్పెక్ట్ ఇస్తూ దేవుడైన యేసు ప్రభు వారి యొక్క సువార్తను తెలియపరిచాము అంటే దేవుడైన యేసు ప్రభు వారి యొక్క నిజ సువార్త అనేది వాళ్ళకు క్లియర్గా అర్థమవుతుంది. తద్వారా ఆయన మార్గంలో నడవడానికి ఇంకా సులువుగా ఉంటుంది. సో ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని ఎప్పుడు కూడా ఇతరుల మనోభావాలని అలాగే ఇతరుల వాల్యూస్ని మనం డిస్రెస్పెక్ట్ చేయకుండా ఉండడానికి ట్రై చేద్దాం. ప్రభువా, దేవా, సర్వాధికారి యేసయ్య, ఈరోజు మాకు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. యేసయ్య, మేము ఇతరులకు మీ యొక్క సువార్తను తెలియపరుస్తున్నప్పుడు మేము వారి యొక్క సంప్రదాయాలను, వారి యొక్క పద్ధతులకు విలువ ఇచ్చేందుకు సాయం చేయండి. తద్వారా మీ యొక్క ప్రేమను మేము వారికి తెలియపరిచేందుకు సాయం చేయండి యేసయ్య. అలాగే మేము తెలియపరుస్తున్న వారందరూ తప్పకుండా మీ మార్గంలోనికి నడుస్తూ మీ యొక్క సువార్తను తప్పకుండా వాళ్ళు రెస్పెక్ట్ చేస్తూ మీ మార్గంలోనే నడుస్తూ అలాగే మిమ్మునే తమ నిజ రక్షకులుగా అంగీకరిస్తూ ముందుకు సాగేందుకు కూడా సాయం చేయండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.